వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. అంతర్జాతీయ కరాటేలో అండర్ 8-10 విభాగంలో బంగారు పతకాలు సాధించిన వెల్దుర్తి విద్యార్థులు అభినందించిన స్కూల్ కరస్పాండెంట్. ప్రతిభకు పురస్కారం. కర్నూలు స్కంద రింగ్ ఫైట్ ఆర్గనైజేషన్ మార్షల్ ఆర్ట్స్లో ప్రతిభ కనబరిచిన యస్మితకు క్రీడా బిందు అవార్డు పురస్కారం అందించారు. అలాగే వెల్దుర్తికి చెందిన విద్యార్థులు కటాస్ పోటీలలో అండర్ 8-10 కరాటే విభాగంలో రన్విత, కావ్య విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన కె హరిప్రసాద్, కె మమతా దంపతుల కుమార్తెలు కాగా, అలాగే పద్మా విద్యా స్కూల్ కరస్పాండెంట్ డి బడే సాహెబ్ మాట్లాడుతూ, మా పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఈ అవార్డు రావడం, అలాగే అంతర్జాతీయ స్థాయిలో కరాటే బంగారు పతకాలు సాధించడం అభినందనీయమని కరస్పాండెంట్ హర్షం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జె పయాస్ గారి శిక్షణ, జెడ్పిహెచ్ గర్ల్స్ స్కూల్ హెచ్ఎం చంద్రవంతి గారు, పిడి నిర్మల గారి ప్రోత్సాహం ఈ విజయానికి కారణమని విద్యార్థుల తండ్రి కె హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. నమస్కారం. నేను పద్మా విద్యా వికాస్ స్కూల్ కరెస్పాండెంట్ని. మా స్కూల్లో కొన్ని క్రీడా అంశాలను గత 3 ఏళ్ల నుంచి మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ క్రీడా అంశాలలోని విభాగాలైన వాలీబాల్ కావచ్చు, తర్వాత వచ్చేసి క్రికెట్, త్రోబాలు, షార్ట్ పుట్, చెస్, ఇలాంటి క్రీడా ఆటలను మా స్కూల్లో మేము ప్రోత్సహిస్తున్నాము. గత సంవత్సరం నుంచి మార్షల్ ఆర్ట్స్ అయిన కొన్ని విభాగానికి సంబంధించిన బాక్సింగ్, కరాటే, రింగ్ ఫైట్ ఇలాంటి ఆటలను మేము నిర్వహిస్తున్నాము. ఆ నిర్వహించడానికి గాను మా స్కూల్లో లాస్ట్ ఇయర్ మా ఫయాజ్ మాస్టర్ గారు మేము స్కూల్లో తీసుకోవడం జరిగింది. ఈ ప్రోత్సాహాన్ని తీసుకోవడం జరిగింది. జాతీయ స్థాయి కావచ్చు రాణించడం జరిగింది. అందుగాను లాస్ట్ మనకు 12వ తారీఖున మాకు మా పిల్లలకు క్రీడా బిందు అనే పురస్కారం లభించింది. మా పిల్లలకు అభినందనలు, ఓకేనా, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము రాణించినందుకు. మా విభాగాల గురించి మా ఫయాజ్ మాస్టర్ గారు కొన్ని అంశాలను తెలియపరుస్తారు. సవినయంగా మేము విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఫయాజ్. నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ 4 dan, అలాగే బాక్సింగ్ ఎన్ఐఎస్ కోచ్ని, అంటే నార్మల్ కోచ్ని. తర్వాత కరాటేలో లాస్ట్ ఇయర్ వెల్దుర్తిలో కరాటే క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది పద్మా విద్యా వికాస్ స్కూల్లో. దీనికి పూర్తి స్థాయిగా కోఆపరేట్ చేస్తున్న పద్మా విద్యా వికాస్ స్కూల్ కరస్పాండెంట్ బడే సాహెబ్ సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు. ఇందులో భాగంగా మన కరాటే సంబంధించిన స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు 2023 రికార్డ్ నుంచి 2024 వరకు ప్రతిభ కనబరిచి మంచి రికార్డ్స్ క్రియేట్ చేసిన పిల్లలకు రింగ్ ఫైట్ అసోసియేషన్ వాళ్ళు క్రీడా బిందు అవార్డుతో సత్కరించారు. దానికి సంబంధించిన అవార్డు మా పద్మా విద్యా వికాస్ స్కూల్ పూర్వ విద్యార్థి యస్మితకు రావడం జరిగింది. అలాగే నిన్న జరిగిన 3వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో స్కూల్ తరపున విద్యార్థులు పాల్గొని కావ్య, రన్విత ఇద్దరు 7 years, 10 years కేటగిరీ విభాగాల్లో బంగారు పతకం సాధించడం జరిగింది. వాళ్ళ ముగ్గురికి, అలాగే ఇందుకు సహకరించిన మా కరస్పాండెంట్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి. మా కోసము, పిల్లల కోసము వారి తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహగాను నిర్వచనంగా మా హరిప్రసాద్ గారికి సంబంధించిన కుమార్తెలు ముగ్గురు వీళ్ళు క్రీడా పురస్కారాలను పొందడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ముందు కూడా ఎన్నో క్రీడాంశాలలో పాల్గొని మేము ఎన్నో పథకాలను సాధిస్తామని ఆశిస్తున్నాము. మాకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఇంటర్నేషనల్ అవార్డ్ తెచ్చుకోవడానికి కారణం మా గురువు గారు. ఈ ఇంటర్నేషనల్ మెడల్ తెచ్చుకోవడానికి మా గురువు గారు చాలా ప్రోత్సహించారు, అలాగే చాలా కష్టపడ్డారు. అందుకు మా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థాంక్యూ.
క్రీడా బిందు అవార్డు రానికి కారణం మా గురువు గారు, అలాగే మా పద్మ విద్య వికాస్ ప్రిన్సిపాల్ గారు, బాబా సాహెబ్ సార్ గారు. అందరికీ కృతజ్ఞతలు.